సరే అలా చూడండి అన్న, ఒకసారి చూడండి, వీడియో చూడండి. ఇతను ఏంటంటే దేశద్రోహి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశాన్ని కూడా గౌరవించకుండా పక్క దేశం గురించి పొగుడుతూ మన దేశాన్ని కించపరిచి మాట్లాడే ఒక దేశద్రోహి. ఇలాంటి వాళ్ళు సరిపోతుంది, నష్టం ఏమీ లేదు. దేశానికి ఒక దేశద్రోహి తగ్గేది అనుకోవడమే తప్ప. అయితే ఇలాంటి వీడియో తీస్తుంది. ఇది చూడండి, ఇది చూడండి. ప్రవీణ్ పాస్టర్ పచ్చి తాగుబోతు. తాగుబోతు ఎవడో అందరికీ తెలుసు. వీడు తాగుబోతు కాదో వీని ముఖం చూస్తే అర్థమవుతుంది, వీని చూస్తే అర్థమవుతుంది. తాగపోతే వీడియో తీయడానికి రాదు. వాడు వైన్స్ ఉన్నాయి, రోజుకో బ్రాండ్ తాగుతాడు. వీడు తాగుబోతు గురించి మాట్లాడుతాడు. వీడు పనికి మాట్లాడు వీడు. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? డిపార్ట్మెంట్ గానీ ఏం చేయట్లేదన్న. ప్రతి ఒక్క గవర్నమెంట్ గానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గానీ క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి వ్యతిరేకంగానే ఉంది. అంతే, అంతకు మించి ఏం లేదు. అది ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలుసు, ప్రతి ఒక్క ముస్లిం కి తెలుసు. ఎవరైతే హిందుత్వంలో ఉండి బాధపడుతున్న దళితులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పటికీ కూడా కులాలు అనేసి చూపిస్తారు. హత్య అని తెలిస్తే ఎవరే విడిచిపెట్టమన్నా. మొత్తం ఏవది రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా, యువత అంతా కలిసి మా పోరాటం మేము చేస్తాం. గవర్నమెంట్ అప్పుడు కూడా స్పందించలేదు అనుకో, మేము ఏం చేయాలో చేస్తాం అన్న. అంతే అన్న. ఒకటే అన్న, ఒకటే ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్నది ఒకటే, రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో మాత్రం ఇది ఇలాగే కంటిన్యూగా కొనసాగితే మాత్రం హిందువులకి క్రైస్తవులకు మధ్య జరుగుతుంది. ఈ రోజు మీరు గమనించండి, ఈ రోజు ప్రభుత్వాలు గాని, గవర్నమెంట్ గాని, యావత్ అంటే తెలంగాణ కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మొత్తం యావత్ ప్రపంచంలో, యావత్ భారతదేశంలో కూడా గణేష్ నిమజ్జనాలు జరుగుతాయండి. వాళ్ళు ఎంత ఊరేగించినా మేము ఏం అనం. ఎందుకు ఊరేగిస్తారు, ఎందుకు సౌండ్ పొల్యూషన్ చేస్తారు, అరే ఎందుకు మాకు ఇదంతా అని అంటామా? మేము అనం. మేము అదే మా క్రైస్తవుల మీద మేము మా దేవుని మేము పెట్టుకుని మంచి శాంతియుతంగా మేము వెళ్తుంటాము. మీరు ఏదో ప్రచారం చేసుకుంటుంటారు, వాళ్ళ మీద దాడులు చేస్తే మీకు ఏమొస్తుంది? మీరు ఏం సాధిస్తారు? దీంతో కక్ష సాధింపు చర్యలతో మీరు ఏం సాధిస్తారు? ఈ రోజు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రపంచానికి కానీ, మన భారతదేశానికి కానీ, మన తెలంగాణ కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. అది ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ రోజు ఏం చేస్తుంది? ప్రభుత్వం కళ్ళు మూసుకునిందా? ఇన్ని హత్యలు జరుగుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకునిందా? మీకు అసలు ఇంతనా? ఇప్పుడు 100% అది హత్య. ఎందుకో తెలుసా? ఇక్కడ కొట్టినట్టుంది తనకు. ఏదైనా ఇప్పుడు హత్య చేస్తేనే అట్లా అనిపిస్తుంది. లేకపోతే యాక్సిడెంట్ అయితే మామూలుగా హోల్ బాడీ అంతా థొరాసిక్ రీజియన్ గానీ, లేకపోతే లోయర్ లిమ్స్ గానీ తనకు దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం లిమ్స్ మొత్తం పాడే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా జరగలేదు. ఇది ఓన్లీ ఫేస్ దగ్గర, ఫేషియల్ లో మాత్రమే తనకు దెబ్బలు ఉన్నాయి. బాగా గట్టితో రాడ్తో గట్టిగా కొట్టిరు. ఇంతకుముందు వాళ్ళకి వారం ముందే చెప్పిరంట, వాళ్ళ చెల్లెలు కూడా చెప్పిరంట, ఇట్లా మీ ఫ్యామిలీ లేపేస్తామని. ఎందుకు ఇదంతా? దీంతో ఏం సాధిస్తారు? మీరంతా మత విద్వేషాలు రెచ్చగొట్టి మీరు ఏం చేస్తారు? ఏం సాధించారు? ఎవరి మీద అనుమానం ఉందన్న? అనుమానం అనేది మన వెనకాల చాలా హస్తాలు ఉన్నాయి. అది మీకు తెలుసు, మీ మీడియాకి తెలుసు. ఇవన్నీ బయటకు వస్తాయి, ముందు బయటకు వస్తాయి. ఇలానే ఉంటే మాత్రం క్రైస్తవం మాత్రం వీళ్ళకి చేత కాదులే, లేకుంటే ఏం అవ్వదులే అనుకోవద్దు. ఎందుకంటే ఛానల్స్ మాత్రం, యూట్యూబ్ ఛానల్స్ వస్తూనే ఉంటాయి. క్రైస్తవం మాత్రం ఆగేది కాదు ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ట్రంప్ వరకు వెళ్ళింది ఇది. ఈ ఇష్యూ ట్రంప్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే కేఏ పాల్ కూడా చెప్పిండ్రు ఆల్రెడీ, ఇది మొత్తం హత్య 72 గంటల్లో దీనికి సమాధానం చెప్పాలని ఆల్రెడీ కేఏ పాల్ కూడా హెచ్చరించారు. దీని మీద ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు. పక్క ఇది హత్య అని తెలుస్తుంది. ఇలాంటి హత్యలు ఇంకొకటి అజయ్ గారిని టార్గెట్ పెట్టామని చెప్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా. వీళ్ళకు కూడా నెక్స్ట్ టార్గెట్ ఎవరున్నారు అనేది, మీరు ఒకవేళ క్రైస్తవాన్ని నాశనం చేయాలనుకుంటే, అది ఎంత నాశనం చేయాలనుకుంటే దేవుడు మాత్రం దాన్ని విస్తరిస్తూనే ఉంటాడు. ఇది ప్రపంచం, రోమన్ సామ్రాజ్యం అంతానే వాళ్ళే అసలు ఆపలేకపోయారు క్రైస్తవ్యాన్ని. ఇక్కడ ఎంత చెప్పండి, అది ఆగదు. ఇంకొకటి శాంతియుతంగానే జరుగుతుంది. ఇది ఒక పాస్టర్ అనేది కాదు, ఇక్కడ మతము కాదు, పాస్టర్ కాదు. ఇది అసలు ఈ అంశాన్ని ఎలా తీసుకోవాలంటే, ఆయన సమాజానికి చెడు అని చెప్పలేదు, మంచి చెప్పినాడు. ఉదాహరణకి మీ గ్రంథంలో యాజ్ ఏ క్రిస్టియన్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది చెప్పినాడు. హిందూ గ్రంథంలో ఏముందో ఆయన చెప్పినాడు, ముస్లిం గ్రంథంలో ఏముందో ఆయన చెప్పినాడు. వాస్తవాన్ని చెప్పినాడు కానీ అవాస్తవాన్ని ఎక్కడ కూడా తీసుకురాలేదు. ఆయన మీద కోపంతో చేసిన చర్య గాని ఇది వేరేం. ఈ మారుతున్న సమాజంలో మారిన క్రీస్తు గురించి ప్రాథమికమైనటువంటి ప్రమాణాలను నమ్మేటువంటి దైవదాసులు రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ముఖ్యంగా వారి యొక్క మరణ వార్త విని మేము చాలా విభ్రాంతి చెందుతూ ఉన్నాము. ముఖ్యంగా అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ ఇన్ ఇండియా, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్, ఆ బ్యాప్టిస్ట్ ఆర్గనైజేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని దైవదాసులు రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి
మరణ వార్తను దృష్టి పెట్టుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. దేవుడు విడమైనటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆదరించాలని, ఓదార్చాలని, తండ్రి లేని లోటు ఆ బిడ్డలకు దేవుడు తీర్చాలని, భర్త లేని లోటు భార్యకు తీర్చాలని, వారు విడిచిపెట్టినటువంటి ఈ పరిచర్య ఆగిపోకుండా మెండుగా బలపడుతూ కొనసాగాలని. ఆయన ఈజ్ పీస్ మేకర్, ఈజ్ నాట్ ట్రబుల్ మేకర్. ఈవెన్ దో క్రిస్టియానిటీ పీస్ కమ్యూనిటీ, నాట్ ట్రబుల్ కమ్యూనిటీ. క్రైస్తవేతరులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే. ఆయన మరణ వార్త చాలా అనుమానాలకు దారి తీసినటువంటి విషయం వాస్తవమే అని అనిపిస్తా ఉంది. మీకు ఎవరి మీద అనుమానం? మాకు అనుమానము అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తా ఉంటే అది అందరికీ అనుమానమే వస్తుంది. ఒకవేళ అదే న్యాచురల్ జరిగింటే ఇంతగా అనిపించినది కాదు. కాబట్టి క్రైస్తవులు సమాధాన పరిచేవారండి. ముఖ్యంగా చిన్న వయసులో సత్యాన్ని గుర్తెరిగి తను నమ్మేటువంటి సత్యాన్ని పట్టుకొని తెలిసిన వారికి ఆ సత్యాన్ని తెలియజేస్తూ, తెలియని వారికి ఈ సత్యాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తూ, ఇది బలవంతంతో ఇంకో రకంగా తను నమ్మేటువంటి సిద్ధాంతాలు బేస్ చేసుకొని మాట్లాడే తప్ప క్రైస్తవేత్తలకు భిన్నంగా వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు, మాట్లాడలేదు కూడా. ఈజ్ వెరీ నైస్ థియోలోజియన్ అండ్ మంచి టీచర్, మంచి ప్రీచర్, మంచి బోధకుడు, ప్రబోధకుడు. కాబట్టి తను ఎవరికి హాని చేయలేదు. దిక్కులేని వారికి, అనాథలకు, పేదలకు, నిరుపేదలకు, మరి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా తను నమ్మేటువంటి సిద్ధాంతాలను బలపరుచుకుంటూ, విశ్వాస ప్రమాణాలను కాపాడుకుంటూ, ఆ ప్యాటర్న్ లో ఉన్న వారికి తెలియజేస్తూ, మరి తన క్రమంలో ముందు కొనసాగుతున్న వాటిలో ఈ విధంగా దుండగులకు గురై చనిపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ టార్గెట్ అజయ్ పాస్టర్ అని చెప్పేసి వార్తలు వస్తా ఉంటాయి. మరి దాని గురించి మీరు ఏం చెప్పదలుచు? దాని గురించి ఆ దేవునికి అప్పగిస్తున్నాము. ఏదైనా ఏమైనా పొరపాట్లు ఉంటే ఒకరు మాట్లాడుకొని అపాలు చెప్పుకొని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ముందు పోవాలి తప్ప ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని ఇస్తా నాకేమొస్తుంది? డబ్బు పోతే సంపాదించుకోగలం, స్థిరాస్తులు పోతే చరాస్తులు పోతే సంపాదించుకోగలం, మనిషి పోతే సంపాదించుకోగలమా? మనిషి చాలా ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇట్లాంటి చర్చిల మీద గానీ, పాస్టర్ల మీద గానీ ఇట్లాంటి దాడులు అనేది జరుగుతా ఉన్నాయని చెప్పేసి బయటకు వచ్చింది. దాని గురించి నిజం ఎంతవరకు వాస్తవం ఉంటారు? ఇటు బీజేపీ అండ్ జనసేన ఈ రెండు కలిసి ఇట్లా చేస్తున్నాయన్న. ఈ పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయని మేము అనం, కానీ పార్టీలు సమాజాన్ని చక్కగా నడిపించాలా, చక్కగా 4 కాలాల పాటు పరిపాలన చేయాలనేటువంటి భావంతో వారు ఉంటారు అని మేమైతే నమ్ముతూ ఉన్నాము. 4 కాలాల పాటు వారి పరిపాలన మంచిగా ఉండాలా అనే మా ఉద్దేశం, వారి ఉద్దేశం కూడా అదే. అయితే కాని వారు రకరకాలుగా ఇటువంటి విషయపు మాటలు చల్లుతూ క్రిస్టియానిటీని మరి అరాచకంగా, మరి అన్యాయాలకు, అక్రమాలకు గురి చేస్తూ క్రైస్తవులను, క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ సమాజాన్ని అక్రమ కేసులు పెట్టి అక్రమంగా దాడి చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఈ సంఘటనపై ఈ క్రైస్తవ సమాజం నుంచి ప్రభుత్వాలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము దేవుడు మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నాము. మంచి ప్రభుత్వం వచ్చిందని భావిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్నటువంటి అధికారులు, నాయకులు, పెద్దలు, వారు కింది నుంచి కావచ్చు, పై వరకు కావచ్చు, కింది నుంచి పై వరకు ఉన్నటువంటి అధికారులు అందరూ ఈ సమయంలో భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు పరిపాలన చేయడానికి. ముందున్నటువంటి పరిపాలన కంటే ఇంకా మంచి పరిపాలన కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా చేయాలని మేమైతే కోరుకుంటూ ఉన్నాము. మరి ముఖ్యంగా క్రైస్తవులు కూడా మనుషులే, అందరిలో ఒకే రక్తం ఉంది. సమాజానికి ఎంతో తోడ్పేటువంటి కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే మరి మిషనరీస్ ద్వారా, క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా భారతదేశానికి, మన రాష్ట్రాలకి, మన ప్రాంతమైనటువంటి గ్రామాలు, కుగ్రామాలకి ఎంతో సేవ చేసినటువంటి దాఖలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. చరిత్రలో మనం వెళ్తే ప్రధానమంత్రులు గాని,
తర్వాత వచ్చిన వాళ్ళు కానీ మొదటి నుండి ఇప్పుడు దాకా క్రిస్టియన్ కమ్యూనిటీలో చదువుకున్నటువంటి వారే. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, వైద్య కానీ కదా. క్రిస్టియన్స్ ఎక్కడ కూడా కులాలు మతాలు స్థాపించడానికి రాలేదు. వాళ్ళకు మంచి మార్గం గురించి చెప్పడానికే ఏర్పడ్డారు తప్ప దానికి భిన్నంగా ప్రవర్తించిన వ్యక్తులు కాదు, ప్రవర్తించరు కూడా. ఇప్పుడు జరిగేటువంటి ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి. ఆ కూటమి ప్రభుత్వం వారైతేనేమి, మరి ముఖ్యంగా ఇప్పుడున్న ఆ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా క్రిస్టియన్ పట్ల వ్యాజ్యమాడుతూ తగినటువంటి సహాయం చేస్తూ వారికి బలపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, అంత మాత్రమే కాదు మరి ఇక్కడ చూడండి, సమాజంలో లోకల్ గా ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, కేంద్రంలో గాని, రాష్ట్రములు గాని, డిప్యూటీ సీఎం గాని, సీఎంలు గాని ఒక వ్యక్తి అయినా ముందుకొచ్చి, ఒక వ్యక్తి అయిన నాయకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్న వారు ముందుకొచ్చి క్రైస్తవుల తరపున మేము ఉన్నాం, మేము నిలబడుతున్నా, మేము యాజమాడుతున్నా అని భరోసా ఇవ్వలేటువంటి వారు ఎవరు లేరు. ఇవ్వాలని ఆ విధంగా భరోసా ఇస్తే ఇప్పుడు మీరు అన్నట్టు అజయ్ సెకండ్ టార్గెట్ అంటున్నారు. అటువంటి మాటలు కాదు కదా. అటువంటి మాటలు వచ్చిన వెంటనే అధికారులు, నాయకులు ప్రజా పరిపాలన చేస్తున్నామని చెప్పగలిగినటువంటి వారు, చెప్పేటువంటి వారు అటువంటి వార్తలు విన్నప్పుడు ముందుకు వచ్చి వెంటనే పోలీసులు అనుకుంటే ఏదైనా చేయగలరు, ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలరు. వారు ఎవరన్నారు, ఎక్కడన్నారు, గూగుల్ ద్వారా వారిని కనుక్కొని వారిని పిలిచి వారి పనిష్మెంట్ ఇస్తే రెండో వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడు. అందరూ సమాజంలో ఒక మాట ఏంటంటే భారతదేశము బహుమతాల నిలయం. ఇండియా ఈజ్ ప్లూరలిస్టిక్ సొసైటీ. కనుక వివిధ కులాలున్నాయి, వివిధ మతాలున్నాయి, వివిధ భాషలున్నాయి, వివిధ వర్గాలున్నాయి. అందరూ కలిసి ఈ ప్రదేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనము మనుగడ సాగిస్తున్నాం కదా. ఎవరి విశ్వాస ప్రమాణాలు వాళ్ళకున్నాయి, ఎవరి ధర్మాలు వాళ్ళకున్నాయి. ఆ విశ్వాస ధర్మాలను బేస్ చేసుకుంటూ వారు బలపరుచుకుంటూ పోవడము తప్పేమి లేదు. మనకు అంటూ ఒక రాజ్యాంగం ఉంది కదా. ఆ రాజ్యాంగంలో ఎవరికున్న స్వతంత్రత, ఎవరికున్న విశ్వాస ప్రమాణం వాళ్ళకు ఉండేటట్టుగా ఉన్నాయి. కనుక పాస్టర్ ప్రవీణ్ గారు కూడా తను నమ్మేటువంటి విశ్వాస ప్రమాణాలు బేస్ చేస్తూ కొనసాగుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు మీకున్న విశ్వాస ప్రమాణాలు మీకున్నాయి, మాకున్న విశ్వాస ప్రమాణాలు మాకున్నాయి. వాటిని డిబేట్ కాకుండా, తారతమ్యం లేకుండా, విద్వేషాలు లేకుండా ఎవరి విశ్వాస ప్రమాణాల ప్రకారం వాళ్ళు జీవిస్తూ వాళ్ళు బలపరుచుకుంటూ ముందుకు పోతే తప్పు లేదని భావించుకుంటూ మరి మరలా చెప్తున్నాము, ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంది, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. జరిగేటువంటి సంఘటనలను బేస్ చేసుకొని మరి తగినటువంటి విచారణ చేసి మరి తప్పు చేసిన వారిని పట్టుకొని శిక్షించి చనిపోయేటువంటి కుటుంబాలకు తగినటువంటి సాయం చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని ప్రెస్ మీట్ వారు మాకు ఇచ్చారు. ఇచ్చినటువంటి మిమ్మల్ని అభినందిస్తూ మా ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ తరపున, టీబీసీసీ సంస్థ తరపున, అనగా అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ ఇండియా తరపున, వారి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి కౌన్సిల్ బ్యాప్టిస్ట్ డినామినేషన్ తరపున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆ కుటుంబాన్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, ఓదార్స్తూ తగినట్టు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ రోజు ప్రపంచమంతా భారతదేశాన్ని చూస్తుంది, ప్రపంచమంతా తెలుగు రాష్ట్రాలను చూస్తుంది. ప్రపంచమంతా తెలుగు రాష్ట్రంలో జరిగేటువంటి ఇన్సిడెంట్ల పట్ల దృష్టి పెట్టింది. ఏది సత్యం, ఏది అసత్యం, ఎక్కడ ప్రభుత్వం ఉంది, ఎక్కడ ప్రభుత్వం వారు ఏ విధంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు తోడ్పడుతున్నారు గమనిస్తుంది. కనుక తల దించుకునేటువంటి పనులు ప్రభుత్వ పరిపాలన నాయకులు చేయకుండా తప్పు చేసిన వారిని పట్టుకొని శిక్షించి, వారిని చంపాలని కాదు, వారిని శిక్షించి తగిన బుద్ధి చెప్పి నెక్స్ట్ అటువంటి దుర్బుద్ధికి వాళ్ళకు అటువంటి దుర్బుద్ధి రాకుండా మంచి మనసు కలిగించేటువంటి న్యాయ పరిపాలన సమగ్రంగా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ దేశం ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఆ విధంగా సుదీర్ఘమైనటువంటి మంచి మనసుతో మరి పోలీసు వ్యవస్థ, తిరిగి హోమ్ డిపార్ట్మెంట్ వ్యవస్థ, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా తగినటువంటి న్యాయం జరిగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చేటువంటి ప్రెస్ మీట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ మెయిన్ డినామినేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ తరపున సానుభూతి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.